మైషెల్ ఈశ్వరరావు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది మరి ఇన్కమ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే సేమ్ టైము చాలామందికి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల బీపీలని, షుగర్లని, థైరాయిడ్లు అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రెండింటికి సొల్యూషన్ ఏంటి అంటే మరి వెస్టేజ్ మార్కెటింగ్ అనేటువంటి ఒక కంపెనీ మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నేను మీ ముందుకు రావడం జరిగింది. నేను ఈ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీకి ఎందుకు వచ్చానంటే, ఒకటోది ఆరోగ్యం కోసం వచ్చాను, రెండోది ఏంటంటే నా లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసం వచ్చాను అనమాట. ఒకటోది ఆరోగ్యం కోసం రావడం అంటే ఏంటంటే కనుక మరి ప్రొడక్ట్స్ వాడుకుని ఎంతకాలం వాడుకుంటే అంతకాలం ఆరోగ్యంగా పెరుగుతారు. రెండోది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే మనిషి జీవితంలో కొన్ని కళలు ఉంటాయి కదండి. కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం, ఫారెన్ ట్రిప్ వెళ్ళడం అనే కళలు ఉంటాయి కదా. అవన్నీ కూడా నాకు ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకంటే ఈ బిజినెస్ ద్వారా నేను నెలకి 5 లక్షలు పైబడి ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. ఈ బిజినెస్ ద్వారా లగ్జరియస్ హౌస్ కొనుక్కున్నాను. ఈ బిజినెస్ ద్వారా ఈరోజు BMW లాంటి లగ్జరియస్ కార్లో తిరగలుగుతున్నాను. సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్లు వెళ్తున్నాను. అయితే ఇందులో 2 భాగాలు ఉన్నాయండి. కొనుక్కోవడం, రెండోది కొనిపించడం. కొనుక్కుంటే ఆరోగ్యం వస్తుంది, కొనిపిస్తే మనకి ఆదాయం వస్తుంది. మన జీవితంలో ఏం కావాలో అవన్నీ వస్తాయి. అది ఎలాగ అనేది డిస్కస్ చేద్దాం. జస్ట్ తక్కువ సమయంలో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలడానికి మేము ముందుకు వచ్చాను. కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి. ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయిందండి. 2004లో స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఒక 10 మెంబర్స్, ఓకేనండి, ఒక 10 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేశారు. ఈరోజు మరి అవి కాస్త 400 పైన ప్రొడక్ట్స్ ఈరోజు మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలాగే మరి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే మనకి ఇక్కడ దొరుకుతున్నాయో ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, ఇందాక మీకు చెప్పాను, ఈ బిజినెస్లో నేను దేనికోసం వచ్చానంటే ఆరోగ్యం కోసం. ఆరోగ్యం అవసరం లేని వ్యక్తులు ఎవరో ఉండరు, అంటే ఈ కంపెనీ అవసరం లేని వ్యక్తులు ఎవరు కూడా ఉండరండి. రెండోది, ఒక మనిషి జీవితంలో కావాల్సింది ఏంటి అంటే కనుక రెండో భాగం ఏంటంటే, మనిషి జీవితంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటోది ఆరోగ్యం, రెండోది ఆదాయం. అందుకనే ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకున్నా, ఆదాయం కావాలనుకున్నా మనకి ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ రూపంలో ఇక్కడ బిజినెస్ ప్లాన్ అనేది డిజైన్ చేసింది. ఈ 9 రకాల ఆదాయాన్ని నేను మీకు షార్ట్కట్లో ఆరోగ్యం అనే పార్టు, ఆదాయం అనే పార్ట్ కింద ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ వస్తువులు కొనుక్కోవాలి, ఆదాయం మనకు రావాలంటే వస్తువులు కొనుక్కునే వాళ్ళు మనం తయారు చేయాలి. చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ కొనడం, ఓకేనండి. ఒకటో భాగం ఏంటి అంటే కనుక కొనడం. రెండో భాగం ఏంటి? కొనిపించడం కోసం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు కొనడం కోసం తెలుసుకుందాం. వెస్టేజ్లో కొనడానికి 3 ఆఫర్స్ ఉంటాయండి, ఓకేనండి. కొనడానికి ఎన్ని ఆఫర్స్ ఉంటాయండి? 3 ఆఫర్స్ ఉంటాయి. ఒకటో ఆఫర్ పేరు ఏంటి అంటే రీటైల్ ఆఫర్ అంటారు. ఏంటండి? రీటైల్ ఆఫర్ అంటే అర్థం ఏంటంటే, ఎవరు ఇక్కడికి వచ్చి వెస్టేజ్లో ఐడి నెంబర్ తీసుకొని కొనుక్కున్న వాళ్ళకి 100కి 20 రూపాయలు తగ్గించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1000 రూపాయలు వెస్టేజ్లోకి వచ్చి కొనుక్కుంటే ఇంటికి 1200 రూపాయలు ప్రొడక్ట్స్ పట్టుకెళ్ళొచ్చు. అంటే 1000కి మీకు 200 లాభం వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ 100కి 20 రూపాయలు తగ్గించారండి, 100కి 20 రూపాయలు ఎక్కువ ఇస్తారు. ఇది గమనించండి. చాలామంది ఏమనుకుంటారంటే తగ్గిస్తారు అనుకుంటారు. కాదు, 100కి 20 రూపాయలు ఎక్కువ ఇస్తారు. ఇవే ప్రొడక్ట్స్లో మరి కొనడంలో ఎన్ని ఆఫర్లు ఉంటాయి అనుకున్నా? 3 ఆఫర్లు కదా. రెండో ఆఫర్ ఏంటంటే రీపర్చేజ్ ఆఫర్ అంటారండి. రీపర్చేజ్ ఆఫర్ ఏంటంటే కనుక ప్రతి నెల కొనే వస్తువుల్ని రీపర్చేజ్ ఆఫర్ అంటారు. ప్రతి నెల వెస్టేజ్ కంపెనీలో నెల మొదలయ్యేది ఎప్పుడు అంటే 2వ తారీఖు. 2వ తారీఖు నుంచి మీరు 18వ తారీఖు లోపల కొనుక్కుంటే ఈ ఆఫర్ కూడా మీకు వర్తిస్తుంది. ఏది? రీటైల్ ఆఫర్తో పాటుగా రీపర్చేజ్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఎలా అంటే ఈ 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే రీటైల్ ఆఫర్ 20%, రీపర్చేజ్ ఆఫర్ 10% కూడా కలిపిస్తారు. ఇప్పుడు 2 కలిపితే మనకి ఎంత వస్తుందంటే 30% వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు 1000 రూపాయలు పట్టుకొచ్చారనుకోండి, 1300 రూపాయల వస్తువులు పట్టుకెళ్ళొచ్చు. అంటే 1000కి మీకు ఎంత ఎక్స్ట్రా ఇస్తున్నారు? 300 అదనంగా ఇస్తున్నారు అన్నమాట, ఓకేనండి. ఇప్పుడు రీటైల్ ఆఫర్కి, రీపర్చేజ్ ఆఫర్కి వేరియేషన్ ఏంటంటే, రీటైల్ ఆఫర్లో 1000 కొనుక్కుంటే 200 లాభం వస్తుంది, 20%. రీపర్చేజ్ ఆఫర్లో కొనుక్కుంటే 2 కలిపితే 30% వస్తుందండి. కాబట్టి మనకి ఇందులో ఏది బెనిఫిట్ అంటే కనుక ప్రతి నెల కొనక తప్పదు. కొనే వాటిని మనం రీపర్చేజ్ ఆఫర్లో కొనుక్కుంటే 1000కి 300 లాభం వస్తుంది. అలా కాకుండా ఇక్కడ కొనుక్కోవడంలోనే 3 ఆఫర్లు ఉంటాయన్నాం కదా. 3వ ఆఫర్ పేరు ఏంటంటే మనకి CNC ఆఫర్ అంటారండి. ఈ CNC ఆఫర్ అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి నెలకి 3000 తగ్గకుండా ప్రతి ఇంట్లో వస్తువులు వాడతాడు. అలాగే ఇక్కడ నెలకు 3000 తగ్గకుండా వస్తువులు వాడితే ఇక్కడ మీకు 100 పాయింట్లు అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ 100 పాయింట్ల చొప్పున 4 నెలలు మీరు కొనుక్కుంటాను అంటే కనుక ప్రతి నెల కూడా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కొంటానంటే కనుక కంపెనీ ఏమంటుందంటే పైన ఉన్న ఆఫర్లన్నీ కలిపి మీకు 50% ఇస్తాను అని చెప్తుందండి. అంటే ఇంకా బాగా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు 30% వచ్చేస్తుంది.
మరి అంటే 2 నుంచి 18 లోపల కొనుక్కుంటే, ఇక్కడ 2 నుంచి 14 లోపల కొంటానంటే 30% ప్రతి నెల ఇచ్చేస్తూ 4వ నెల తర్వాత, అంటే 4 నెలలు కొంటాం కదా, 4వ నెల తర్వాత మిగతా 20% ఫ్రీగా ఇస్తారు. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఎన్సీ ఆఫరు అంటే మీరు నెలకు 3000 తగ్గకుండా కొనాలి. ఎన్ని నెలలు కొనాలండి? 4 నెలలు కొనాలి. 4 నెలలకి మీరు కొన్న అమౌంట్ ఎంత అయిందంటే 12,000 రూపాయలు కొన్నారు. 12,000 రూపాయలు కొన్నప్పుడు ప్రతి నెల కొనేటప్పుడే మనకి 30% ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనుకున్నాం కదా, అంటే 1,300 మనకి ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నారు అనుకున్నాం కదా. మీరు 12,000 కొన్నందుకు ఇక్కడ 12,300 సరుకులు మీకు ఫ్రీగా ఇస్తుంది. 12,300 అంటే ఎంతండి? 3,600 రూపాయలు ప్రొడక్ట్స్ మీకు కొనుక్కునేటప్పుడు ప్రతి 1,000 రూపాయల మీద 300 చొప్పున మీకు ఫ్రీగా ఇచ్చేసారు. అంటే నెలకు 3,000 చొప్పున కొన్నారు కాబట్టి నెలకి 900 చొప్పున మీకు ఫ్రీగా ఇస్తారు. అంటే 4,900 ఎంత అంటే 3,600 రూపాయలు వస్తువులు మీకు ఫ్రీగా వచ్చాయి. ఇది 4 నెలలు మీరు కొన్నారు కాబట్టి కంపెనీ చెప్పిన డేట్లలో కొన్నారు. ప్రతి నెల 100 పాయింట్లు చొప్పున తగ్గకుండా ప్రతి నెల కొన్నందుకు గాను 4వ నెల గడిచిన తర్వాత కంపెనీ మరలా మిమ్మల్ని మెచ్చుకొని కంపెనీ సిస్టమ్ ప్రకారం కొన్నారు కాబట్టి మరొక 3,600 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు, మీకు నచ్చిన వస్తువులు మళ్ళీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవి 3,600 వస్తువులు ముందు కొనుక్కునేటప్పుడు ఫ్రీగా ఇచ్చారు. 4 నెలలు కొన్న తర్వాత మళ్ళీ 3,600 వస్తువులు ఫ్రీగా ఇచ్చారు. మొత్తం మనకి ఫ్రీగా వచ్చిన వస్తువులు ఎంత అంటే 7,200 రూపాయల వస్తువులు ఫ్రీగా వచ్చాయి. కానీ మనం 4 నెలలకి కొన్న వస్తువులు ఎంత? 12,000. మనకు ఫ్రీగా వచ్చిన వస్తువులు ఎంత? 7,200. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం 12,000 కొనుక్కుంటే 7,200 రూపాయలు మనకి వెనక్కి ఇచ్చేసినట్టే ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడు ఇవి వెనక్కి ఇచ్చేసారంటే అర్థం ఏంటి? మనకి ఇందులోంచి తగ్గించినట్టే కదా. 12,000 నుంచి 7,200 వెనక్కి ఇచ్చేసారంటే అప్పుడు మనం ఎంత కొనుక్కున్నట్టు అండి? 4,800కే మనం కొనుక్కున్నట్టు అవుతుంది. అంటే మనం ఇక్కడ ఎంత చెప్పాము? 50% డిస్కౌంట్ వస్తుందని చెప్పాము. కానీ ఇక్కడ ఎంత పర్సెంట్ వచ్చింది? 60% డిస్కౌంట్ వచ్చింది. పోనీ 10% అటు ఇటు అయినప్పటికీ కూడా 50% డిస్కౌంట్ అయితే గ్యారంటీగా వస్తుంది కదండి. ఇది వెస్టేజ్ కంపెనీలో వస్తువులు కొనుక్కోవడం వల్ల వచ్చేటువంటి డిస్కౌంట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 100 రూపాయలు ఈ ఆఫర్లో కొనుక్కుంటే 20 రూపాయలు తగ్గించేస్తున్నారు. అంటే 80 రూపాయలకే మీకు వస్తుంది. 100 రూపాయలు లేదా ఎగ్జాంపుల్ బాగా చెప్తాను చూడండి, ఇంకా క్లియర్గా చెప్తాను. 1000 రూపాయలు వచ్చి ఈ ఆఫర్లో కొనుక్కున్నారనుకోండి, 1000 రూపాయలకి 200 రూపాయలు లాభం వస్తుంది. అదే కనుక ఈ ఆఫర్లోకి వచ్చి 1000 రూపాయలు కొనుక్కున్నారనుకోండి 300 రూపాయలు లాభం వస్తుంది. అదే కనుక ఈ ఆఫర్లోకి వచ్చి కొనుక్కున్నారనుకోండి 1000కి 500 రూపాయలు లాభం వస్తుందండి. అంటే దీంట్లో అయితే 200 1000కి మిగులుతుంది, దీంట్లో అయితే 300 మిగులుతుంది. ఈ ఆఫర్లో కొనుక్కుంటే కనుక 500 లాభం అనేది వస్తుంది. అయితే దీనికి కండిషన్స్ డేట్లు ఏమీ లేవు. దీనికి 2 నుంచి 18 డేట్ పెట్టారు, దీనికి 2 నుంచి 14 డేట్ పెట్టారు. అయితే దీనికి మాత్రం కొన్ని కండిషన్స్ పెట్టారు. ఏంటంటే నెలకు సరిపడే వస్తువులు నెలకు 3,000 పైనే కొంటాం కాబట్టి వాటిని ఈ డేట్ లోపల కొనుక్కోండి అని చెప్తున్నారు అన్నమాట. ఈ విధంగా కొనుక్కుంటే మీరు ప్రతి 100 రూపాయల వస్తువుని 50 రూపాయలకే తీసుకోవచ్చు. దీన్ని మనం కొనడం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు రెండోది ఏంటి? కొనిపించడం. రెండో బెనిఫిట్ ఏంటి అంటే కనుక ఇక్కడ ఆదాయం రావాలి అంటే కనుక కొనిపించాలి. కొనిపించడం కనుక మనం చక్కగా చేస్తే మనకు ఆదాయం కూడా వస్తుంది. అయితే కొనిపించడంలో మనకి చాకచక్యంగా జాగ్రత్తగా సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే కనుక ఈరోజు ప్రపంచంలో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి అమ్మేవారికి కోట్లు వస్తున్నాయండి. రకరకాల కంపెనీలు ఉన్నాయి, ఓకేనండి. మనకు వేరే కంపెనీల గురించి మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళు కోట్లు గడిస్తున్నారు. ఓనర్స్ మాత్రం షాపుల్లో ఉండరు, కానీ ఎక్కడో ఉండి వాళ్ళు కోట్లు వచ్చేలాగా సిస్టమ్ తయారు చేసుకున్నారు. ఇక్కడ మీరు కూడా ఈ కొనిపించడం అనేటువంటి పార్ట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మీరు ఈ బిజినెస్లో మరి కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే రాదు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అది సాధ్యమవుతుంది. ఓకే, చూద్దాం అది ఎలాగనేది. ఇప్పుడు మీరు దీన్ని ఎన్ని నెలలు ప్లాన్ చేసుకోవాలంటే 4 నెలలు ప్లాన్ చేసుకోవాలి. 4 మంత్స్ ప్లాన్ చేసుకోవాలి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అంటే ఒక 3 ప్రిన్సిపల్స్ మీకు మీరే పెట్టుకొని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళకి 4వ నెల గడిచిపోయిన తర్వాత 5వ నెల నుంచి సిస్టమ్ తయారైపోయింది కాబట్టి పని చేయకపోయినా ప్రతి నెల 1,00,000 అకౌంట్లోకి వచ్చేస్తుంది అనమాట. అది ఎలాగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 నెలలు 3 ప్రిన్సిపల్స్, నెలకు 1,00,000 మనం టార్గెట్ పెట్టుకొని పని చేసుకోవాలి. ఇప్పుడు 3 పనుల్లో 3 ప్రిన్సిపల్స్లో మొదటి ప్రిన్సిపల్ ఏంటి అంటే ముందు మనం కొనుక్కోవాలి. ఎంత కొనుక్కుంటే ఎక్కువ లాభం వస్తుంది? 100 పాయింట్లు కొనుక్కోవాలి. అంటే 3,000 తగ్గకుండా కొనుక్కోవాలి. ఇదేమైనా రూల్ ఏమీ లేదు. వెస్టేజ్లో రూల్స్ అంటే ఏమీ లేవండి. మీరు చక్కగా
మీకు మంచి రూల్స్ పెట్టుకొని మీరు పాటిస్తే మీకు డబ్బులు వస్తాయి, మీరు బాగా డెవలప్ అవుతారు. లేదు నాకు ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటానని కూడా ఇక్కడ ఎవరు అడగరు, ఎందుకంటే ఇక్కడ ఎవరు బాస్ లేరు. మిమ్మల్ని మీరే బాస్గా ఏర్పాటు చేసుకొని మీరు బిజినెస్లో ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఫస్ట్ ఈ బిజినెస్లో ఎందుకు వచ్చారంటే ఆరోగ్యం కోసం వచ్చారు. ప్రతి నెల ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు, ఆరోగ్యం బాగుండాలి కాబట్టి. ఎంతకాలం కొనుక్కోవాలి? జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి జీవితాంతం వెస్టేజ్ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ కొనకపోయినా బయటనే కొనాల్సిందే, కాబట్టి జీవితాంతం ప్రతి నెల కొనుక్కోవడానికి డిసైడ్ అవ్వండి. రెండోది ఏంటి అంటే కనుక ఈ బిజినెస్లో మీకు పార్ట్నర్స్ కావాలి. ఎంతమంది అంటే కనుక 6 పార్ట్నర్స్ కావాలి. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి ఇక్కడ అంటే కనుక వాళ్ళు కొనుక్కోవడమే. వాళ్ళు కొనుక్కోవాలి కాబట్టి వాళ్ళు కొనుక్కోవడం అంటే మీరు కొనిపించడమే, అదే రెండో పని. ఓకేనండి, ఒకటో పని మీరు కొనుక్కున్నారు, రెండో పని ఏంటి? 6 వ్యక్తులను జాయిన్ చేసి కొనిపించారు. అయితే ఈ 6 వ్యక్తులు ఎన్ని రోజుల్లో మనం జాయిన్ చేయాలంటే ఒక రోజులో జాయిన్ చేయొచ్చు, ఒక వారంలో జాయిన్ చేయొచ్చు. నేనేమంటానంటే మీరు వాడిన తర్వాత మొదటి నెలలో కనీసం 6 వ్యక్తులను జాయిన్ చేయండి. 6 వ్యక్తులను జాయిన్ చేశారంటే మీకు వ్యాపారం స్టార్ట్ అయిపోయింది. వ్యాపారం స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుందంటే కంపెనీ మీకు ఒక 1000 రూపాయలు గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఈ 1000 రూపాయలు గిఫ్ట్ వచ్చిందంటే మీ వ్యాపారం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు మూడో ప్రిన్సిపల్ ఏంటి అంటే కనుక మీరు స్టార్ట్ అయినటువంటి వ్యాపారాన్ని మీ పార్ట్నర్స్తో షేర్ చేసుకోవడమే మూడో పని. ఏంటి అంటే కనుక ఈ 6 వ్యక్తులను ఒక దగ్గర కూర్చోబెడితే ఒక మీటింగ్ అవుతుంది. ఆ మీటింగ్లో నేను వ్యాపారం స్టార్ట్ చేశాను, ప్రొడక్ట్స్ వాడాను, ఆరోగ్యం వచ్చింది, ఇక్కడ 2 భాగాలని చెప్పారు. ఆ మొదటి భాగాన్ని నేను కంప్లీట్ చేసుకొని ఆరోగ్యం పొందుకున్న తర్వాత రెండో భాగం ఆదాయం రావాలంటే ఒక 6 వ్యక్తులతో కొనిపించేలాగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్పారు. నేను మీ 6కి బిజినెస్ అవకాశాన్ని ఇచ్చి మీతో కొనిపించాను, నాకు 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు మీకు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, మీకు కూడా 1000 రూపాయలు చిక్కు వచ్చేలా చేయాలనుకుంటున్నాను. మీరు కూడా తల ఒక 6 వ్యక్తుల్ని చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే మీకు కూడా ఈ అవకాశం ఉంటుందని చెప్పగానే ఎస్, వాళ్ళు కూడా డబ్బు కావాలి కాబట్టి తల ఒక 6 వ్యక్తులు వాళ్ళు కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. 36 మంది అయ్యారు. ఇది ఎన్నో నెల అండి? రెండో నెల. ఇప్పుడు రెండో నెలలో వీళ్ళు తల ఒక 6తో కొనిపించడం వల్ల, అంటే 36 మందితో కొనిపించడం వల్ల వీళ్ళకి 1000 రూపాయలు చొప్పున ఇస్తారు 6కి. మరి మీకు ఎంత వస్తుందంటే 10,000 రూపాయలు మీ అకౌంట్లో కంపెనీ క్రెడిట్ చేస్తుందండి. అంటే చూసారా, మొదటి నెలలో మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం? 1000. రెండో నెలలో ఎంత తీసుకున్నాం? 10,000 వచ్చింది. ఇప్పుడు మీరు వ్యాపారం స్టార్ట్ చేసినట్టుగా ఇప్పుడు వీళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలి. వీళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలంటే వీళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకురావాలంటే అప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి? 6 నేను ఎలా చేశానో మీరు కూడా తల ఒక 6 తెచ్చుకుంటే మీకు వ్యాపారం స్టార్ట్ అవుతుందని చెప్పగానే ఈ 36 మంది కూడా తల ఒక 6 తీసుకొస్తే 216 మంది అవుతారు. ఇది ఎన్నో నెల అంటే మూడో నెల అండి. ఇప్పుడు 216 మంది వస్తే వీళ్ళకి 1000 వస్తుంది, వీళ్ళకి 10,000 వస్తుంది. మీకు 30,000 నుంచి 50,000, 1,00,000 రూపాయల మధ్యలో మీకు వస్తుందండి. అంటే మూడో నెలకు వచ్చేసరికి మీరు ఒక 50,000 రూపాయలు దాటి చెక్ తీసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొదటి నెలలో 1000 వచ్చింది, రెండో నెలలో 10,000 వచ్చింది, మూడో నెలలో 50,000 వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చినటువంటి డబ్బులన్నింటినీ కూడా వీళ్ళకి చూపించడమే వ్యాపారం స్టార్ట్ చేయడం అంటే. వీళ్ళు కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మీకు వచ్చిన డబ్బులన్నీ చూపించాలి, మళ్ళీ మీటింగ్ పెట్టాలి. అదే ప్రతి వ్యక్తికి కామన్గా మీటింగ్ పెట్టించాలి, అదే మూడో పని. ఇప్పుడు 216 మంది తల ఒక 6 తీసుకొచ్చి వాళ్ళతో వ్యాపారం స్టార్ట్ చేస్తే 4వ నెలలో వీళ్ళకి 1000 ఇప్పించినట్టు అవుతుంది, వీళ్ళకి 10,000 ఇప్పించినట్టు అవుతుంది, వీళ్ళకి 50,000 ఇప్పించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు 4వ నెలలో మీకు ఒక 5,00,000 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందండి. చూసారా, ఇప్పుడు 4వ నెల వచ్చేసరికి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. మీ జీవితంలో మీకు కావాల్సినవన్నీ కూడా సమకూరిపోతున్నాయి, కేవలం 4 నెలలు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే. ఇప్పుడు 5వ నెల నుంచి పని చేయకపోయినా కూడా ఒక సిస్టమ్ను మనం క్రియేట్ చేస్తాం. ఏంటి ఆ సిస్టమ్ అంటే 4 నెలల్లో మనం చేసిన సిస్టమ్ ఏంటో చూద్దాం. మీరు ఒకటి, కిందన 6, 36 మంది, 216 మంది, 1296 మంది, మొత్తం 1555 మంది అవుతారు. ఒక 1600 మందిని మనం తయారు చేస్తాం. ఈ 1600 మంది ఎవర్రా అంటే మనుషులే, ఇంకేం కాదు. ఈ 1600 మంది చేసే పని ఏంటంటే వాళ్ళు మొహం కడుక్కుంటారు, స్నానం చేస్తారు, ఇంట్లో వస్తువులు వాడుకుంటారు, ప్రతి నెల వస్తువులు కొనుక్కుంటారు. కాకపోతే వాళ్ళకి మన సిస్టమ్ ఏంటి క్రియేట్ చేసామంటే వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ని బయట కొనుక్కుంటే అనారోగ్యాలు వస్తున్నాయి కాబట్టి వెస్టేజ్లో కొనుక్కుంటారా నాయన, మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకి తెలియజేసి 4 నెలలు వాడించి వాళ్ళ ఆరోగ్యాన్ని సెటరైట్ చేయడమే సిస్టమ్ అంటే. ఆ సిస్టమ్ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఇంకా జీవితాంతం వెస్టేజ్లో ప్రొడక్ట్స్ కొంటూనే ఉంటారు. ఎంతకాలం కొంటారంటే వాళ్ళ జీవితాంతం నెలకు ఒక 3,000, 4,000, 5,000, 10,000 ఎంతో కొంత వాళ్ళు కొనుక్కుంటారు. అలా కొనుక్కుంటే ప్రతి నెల కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా మీకు ప్రతి నెల 5 నుంచి 10 లక్షలు వస్తుంది. ఇక్కడ ఇంకో లాజిక్ మీరు మిస్ అయ్యారు. ఏంటి అంటే ఇక్కడ 5వ నెలలో కొత్త వ్యక్తులు వస్తారు, కానీ నేను చెప్పలేదుగా
4 నెలలు చేస్తే చాలని చెప్పాను కదా, సిస్టమ్ క్రియేట్ చేసుకుంటే చాలని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 4 నెలల్లో వచ్చిన వ్యక్తులే కనుక ఎవరింటికి వాళ్ళు 3,000, 4,000, 5,000 కొనుక్కుంటే మీకు 5 లక్షల నుంచి 10 లక్షలు వస్తుంది. ఒకవేళ 5 నెలల్లో కొత్త వ్యక్తులు వస్తే 5 లక్షల ప్లేస్లో 10 లక్షలు, 20 లక్షలు వస్తుంది. కానీ మనం వెళ్ళొద్దు. పోనీ సగం మందిని మనం క్రియేట్ చేసుకున్న 4 నెలలకి 800 మందిని క్రియేట్ చేసుకున్న మనకి 3 లక్షల నుంచి 5 లక్షలు, 6 లక్షల మధ్యలో వస్తుంది. ఓకేనండి. పోనీ అందులోనూ సగం మంది మనకి క్రియేట్ చేసుకున్న అంటే 4 నెలలకి అంటే మనకి 1,600 మంది రారేమన్నా బ్యాంక్ ఉంటుంది కదా. పోనీ సగం మంది వచ్చినా కూడా 400 మంది వచ్చినా సరే మీకు 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మీకు ప్రతి నెల అకౌంట్లో పడుతుంది. కనీసం ఒక 200 మంది పోనీ మీరు జాయిన్ చేసిన వాళ్ళు ప్రతి నెల కొనుక్కుంటున్నా మీకు ఒక 50,000 నుంచి 1,50,000 మధ్యలో వస్తుంది. ఎందుకు ఇలా అప్ అండ్ డౌన్స్ చెప్తున్నానంటే ఎవరెంత కొంటారో చెప్పలేము. ఎక్కువ కొన్న వాళ్ళు ఉంటారు, తక్కువ కొన్న వాళ్ళు ఉంటారు. అందుకే యావరేజ్ చేస్తున్నాను. పోనీ కనీసం 100 మంది కొనుక్కున్నా మీకు ఒక 20-30 వేలు అయితే తగ్గదు. వాళ్ళు కొనుక్కునే అమౌంట్ పెరిగితే 50,000, 1,00,000 కూడా వస్తుంది. ఈ విధంగా 4 నెలలు ప్లాన్ చేసుకుంటే చాలండి. ఈ బిజినెస్లో ఎవరైనా సరే కింగ్ మేకర్స్ అని చెప్పొచ్చండి. అలాగే నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈ బిజినెస్లో మరి ఈరోజు మరి నేను నెలకి 5 lakhs ప్లస్ మరి ఈరోజు ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాను. BMW, ఓకేనండి, BMW లగ్జరియస్ కార్లో తిరుగుతున్నాను, లగ్జరియస్ హౌస్లో నేను ఉంటున్నాను. ఈరోజు ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నాను. లైఫే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇది నాకేనంటే నాకు కాదు, అందరికీ ఉంది. మీకు కూడా అవకాశం ఉంది. కావాలంటే మీరు కూడా తీసుకోండి. అది తీసుకోవాలనుకుంటే మీరంతా చేయడానికి మీరు సిద్ధపడితే ఈ ఫోన్ నెంబర్స్ 9704381557 నెంబరు లేదా 8328440247 ఈ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే చాలు. ఈ అవకాశం అనేది డబ్బులైనా కట్టాలంటే డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్. ఈ అవకాశం డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదండి, ఫ్రీగానే తీసుకోవచ్చు. అంత అదృష్టం చూడండి. ఈ రోజుల్లో ఏ వ్యాపారం పెట్టాలన్నా డబ్బులు పెట్టాలి కదండి బయట. కానీ ఈ అవకాశం, ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే మీ ఇంట్లోకి ఏం అవసరమో ప్రతి నెల మీరు బయట ఏదైతే కొనుక్కుంటున్నారో ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ కొనుక్కోవడమే. అందుకే ఈ బిజినెస్లో నానుడు ఉంటుంది. ఏంటి ఆ నానుడు అంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటారు. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే మీ షాపును మార్చుకుంటే మీ జీవితం మారుతుంది. ఏ విధంగా మారుతుంది? ఒకటో ఆరోగ్యం పరంగా మీ లైఫ్ మారుతుంది. రెండోది ఫైనాన్షియల్ పరంగా మీ జీవితంలో మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు నెరవేర్చుకోవడానికి ఈ అవకాశం అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఈ అవకాశాన్ని తీసుకొని మీ జీవితాలు కూడా మార్చుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాతో షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. మీ ఈశ్వర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ వెస్టేజ్ మార్కెటింగ్ కంపెనీ. ఇంత గొప్ప కంపెనీ నాకు మరి అందించినటువంటి దేవుడికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇలాంటి గొప్ప కంపెనీలో మరి నాకు ఈ మంచి అవకాశాన్ని కల్పించిన నా అప్లైన్కి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే కంపెనీ అలాగే దొరకడం, అలాగే మంచి అప్లైన్ దొరకడమే కాదండి, అలాగే మనలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు 6 కావాలనుకున్నాం కదా, అలాంటి వాళ్ళు నా టీంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండాలని చెప్పడానికి గర్విస్తూ వాళ్ళకు కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మీరు కూడా నాకులాగా నా టీంలో వచ్చి డెవలప్ అయ్యే వ్యక్తుల్లాగా మీరు కూడా డెవలప్ అవ్వాలని మీకు కూడా ఈ అవకాశం ఫ్రీగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఇష్టపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. Wish you well.